తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ బీజేపీలోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇప్పుడు మళ్లీ రాజాసింగ్ రీ-ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ బీజేపీలోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారంటే అవుననే సంకేతాలైతే వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజశేఖరాచారి లైవ్ లో అందిస్తారు. రైట్ రాజశేఖర్, చెప్పండి. రాజాసింగ్ రాజీనామా తర్వాత సైలెంట్ గా ఉన్నారు, మళ్ళీ పార్టీలోకి వస్తున్నారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన అప్డేట్. రైట్, థ్యాంక్ యూ భారతి. ఒకప్పుడు 2014 నుండి బీజేపీ అంటేనే రాజాసింగ్ అంటేనే బీజేపీ. ఎందుకంటే బీజేపీ తెలంగాణలో ఊపందుకున్నప్పటి నుంచి కూడా ఏకైక ఎమ్మెల్యేగా గోషామహల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడి నుంచి గెలుస్తూ కూడా బీజేపీలో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. బీజేపీ అంటేనే రాజాసింగ్ అనే స్థాయికి రాజాసింగ్ వెళ్ళడం జరిగింది. ఎందుకంటే బీజేపీ తెలంగాణలో లేనప్పుడు కూడా రాజాసింగ్ను చూసే బీజేపీ వైపు ఆకర్షితులైన కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి 2014 నుంచి 2025 వరకు కూడా ఏకఛత్రాధిపత్యంగా గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు. ఇక ఇదే అంశంపై కూడా ఎమ్మెల్యే కొన్ని సందర్భాల్లో ఈ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు కూడా బీజేపీపై చేయడం జరిగింది. దీనిలో ప్రతిపదంగా అప్పుడప్పుడు ఆయనపై వేటు పడుతూ ఉండడం, మళ్ళీ పార్టీలోకి తీసుకోవడం జరుగుతుంది. 2022లో అతన్ని ఒక మహమ్మద్ ప్రవక్తపై కూడా అతను చేసిన వ్యాఖ్యలపై అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. 2023లో మళ్ళీ కామన్ ఎలక్షన్స్ వచ్చే టైంకి అతన్ని మళ్ళీ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. 2023లో కూడా అతను ఆ ఎలక్షన్లో గెలవడం జరిగింది. మళ్ళీ గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇక 2025లో మళ్ళీ ఏమైందంటే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో అప్పట్లో అధ్యక్షుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి పైన కావచ్చు, రీసెంట్గా 2025 అతనిపై ఘాటైన విమర్శలు డైరెక్ట్గా చేయడం జరిగింది. తెలంగాణలో బీజేపీ బతికి బట్ట కట్టాలి అంటే మాత్రం అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా ముఖ్య నాయకులు కూడా రాజీనామా చేయాలి, వాళ్ళను బీజేపీ నుంచి వెళ్తేనే బాగుంటుంది, అప్పుడే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కిషన్ రెడ్డిపై డైరెక్ట్గా ఆయన అటాక్ చేయడం జరిగింది. ఒక్కొక్క స్టేజ్లో మేకప్ మెన్ అంటూ కూడా కిషన్ రెడ్డి ఆపాదిస్తూ కూడా ఈ మేకప్ మెన్ వల్ల ఏమీ కాదు, ఇతను తప్పుకుంటేనే తెలంగాణలో బీజేపీ రాజకీయం బాగుపడుతుందనే స్థాయిలో కూడా కిషన్ రెడ్డిపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక తదనంతరం కూడా రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక జరిగినప్పుడు కూడా అంటే కేంద్ర నాయకత్వం ఎవరైతే ఉన్నారో తెలంగాణ అధ్యక్షునిగా ఎన్నిక ఎవరిని ఎన్నుకోవాలనే సమయంలో కూడా తాను కూడా రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని చెప్పేసి ఆయన సంకేతాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా పార్టీ కార్యాలయానికి వస్తే కూడా డైరెక్ట్ కిషన్ రెడ్డి కావచ్చు, కేంద్ర నాయకులు కావచ్చు, అలాగే రాష్ట్ర అధికార నాయకులు కావచ్చు, మీరు ఎవరు కూడా పోటీ చేయొద్దు, రాష్ట్ర అధ్యక్షుడిని ఓకే అంటే యునానిమస్గా ఎన్నుకోవాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాం కాబట్టి ఎవరు పోటీ ఉండకూడదు, పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పేసి చెప్పడంతో రాజాసింగ్ కూడా పార్టీ నుంచి విరమించుకోవడం జరిగింది. ఇక తదనంతరం జరిగిన పరిణామాలే ఈ రాజీనామాకు దారి తీసే అవకాశాలు వచ్చినాయి రాజాసింగ్. ఎందుకంటే బీజేపీ ఎప్పుడైనా సరే తెలంగాణలో బీఆర్ఎస్కు అంతర్గతంగా కలుస్తూ వాళ్ళతో కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారు. అందుకే బీజేపీ తెలంగాణలో బలపడటం లేదు. బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తూనే, బీఆర్ఎస్ను ఎలివేట్ చేస్తూనే, బీఆర్ఎస్కు హైలైట్ చేస్తున్నట్టుగా బీజేపీ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అనేక సందర్భాల్లో కూడా రాజాసింగ్ చెప్పడం జరిగింది. దీనివైపు కూడా అటు కిషన్ రెడ్డికి ఇటు రాజాసింగ్కు డైరెక్ట్ వాళ్ళు కూడా చాలాసార్లు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అధ్యక్ష పోటీకి ఎప్పుడైతే తాను పోటీ చేయొద్దని చెప్పాడో అక్కడి నుంచి కూడా రాజాసింగ్ బీజేపీపై విరుచుకోవడం జరిగింది. రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా డైరెక్ట్గా ఆయన అటాక్ చేయడం జరిగింది. ఇక రీసెంట్గా వచ్చినటువంటి ఎవరైతే అధ్యక్షుడు రామచంద్ర ఉన్నాడో ఆయనపై కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈయన స్లో బ్యాట్స్మెన్, అలాగే ఆ ఆరంభ శూరత్వం కానీ అంత యాక్టివ్గా ఉండడు, కానీ వ్యక్తిగతంగా మంచివాడు అని చెప్పేసి రామచంద్రపై కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇక రాజీనామా చేసిన అనంతరం కూడా కొన్ని పరిణామాల నేపథ్యం కూడా కేంద్ర నాయకత్వానికి అటు బీజేపీ ఉన్నటువంటి అమిత్ షా కావచ్చు,
ముఖ్య నాయకులతో కూడా తాను టచ్లో ఉన్నానని చెప్పేసి తన అనుచరులకు ఆయన లీకులు ఇస్తున్నాడు. అందరూ నన్ను అడుగుతున్నారు మళ్ళీ పార్టీలోకి రావాలని చెప్పేసి అక్కడక్కడ తన కార్యకర్తలు రాజాసింగ్ చర్చిస్తున్నట్టు నేపథ్యం. అలాగే యూపీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆదిత్యనాథ్ కూడా తనతో టచ్లో ఉన్నారు. ఎందుకు మళ్ళీ పార్టీలోకి రాకూడదు, వస్తే మీలాంటి వాళ్ళు పార్టీకి చాలా అవసరం అని చెప్పేసి ఆదిత్యనాథ్ కూడా నాతో ఒకసారి చెప్పడం, ఒక మీటింగ్లో చెప్పడం జరిగిందని చెప్పేసి బాహాటంగా ఆయన చెప్పినట్టు సందర్భం. ఇక దేశవ్యాప్తంగా కూడా తనకు మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే హిందుత్వానికి సంబంధించినటువంటి ఏ మీటింగ్కి అయినా సరే రాజాసింగ్ వెళ్ళడం జరుగుతుంది, అక్కడ ఆయన ప్రసంగించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఆయనకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని కూడా బీజేపీ కూడా పునరాలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే రాజాసింగ్ లాంటి వ్యక్తికి బీజేపీకి ప్రెస్ అవుతుంది కానీ మైనస్ అవ్వదనే నేపథ్యంలో కూడా బీజేపీ రాజాసింగ్పై కూడా మరొకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మళ్ళీ ఒకవేళ రాజాసింగ్ పార్టీలోకి వస్తే ఇతర నాయకులతో ఎలా ఉంటారు, వాళ్ళతో పొసగలరా అని చెప్పేసి బీజేపీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర నాయకత్వం కూడా కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతుంది. మళ్ళీ రాజాసింగ్ పార్టీలోకి వస్తే కలిగే పరిణామాలు ఎలా ఉంటాయి, ఒకవేళ రాజాసింగ్ పార్టీలోకి మళ్ళీ వస్తే రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండర్గా పనిచేయాల్సి ఉంటుంది, వారు చెప్పిన పని చేయాల్సి ఉంటుంది. పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి మైలేజ్ పెరగాలంటే ప్రతి నాయకుడు తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్య నాయకులు ఎవరైనా ఉన్నారో పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమానికి హాజరు కావాలి. కానీ రాజాసింగ్ పరిస్థితి పూర్తి విరుద్ధం. ఏ పార్టీ కార్యక్రమానికైనా ఆయన మామూలుగా పార్టీలో ఉన్నప్పుడు కూడా పార్టీ కార్యక్రమాలకు వచ్చిన అవకాశాలు చాలా తక్కువ. దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి అటెండ్ ఎక్కువ అయ్యే అవకాశం ఆయన ఉండేది, వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. కాబట్టి ఈయన ఎప్పుడు పార్టీలో పాల్గొనడం అని చెప్పేసి ఆయనపై కూడా ఒక విమర్శ ఉన్న నేపథ్యంలో కూడా ఆయన మళ్ళీ పార్టీలోకి వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇక మరొక వైపు బీజేపీలో ఉన్నటువంటి తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఆయన చాలాసార్లు విమర్శలు చేయడం జరిగింది. తెలంగాణ బీజేపీ ఉన్న కొద్ది మందిలోనే 4-5 గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. ఆ గ్రూపులు కూడా పార్టీకి చాలా మంచిది కాదని చెప్పేసి అటు కిషన్ రెడ్డికి లెటర్ రాయడం జరిగింది. కేంద్ర అధిష్టానం కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ గ్రూప్ రాజకీయాలు ఉండొద్దని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా తనపైన విమర్శలు చేస్తున్నారు. కాబట్టి సాధారణ కార్యకర్తలకు కూడా ఈ గ్రూప్ రాజకీయాల వల్ల విరక్తి చెందుతున్నారు. దానివల్ల బీజేపీకి నష్టం జరుగుతుంది. కార్యకర్తల ఆలోచనలు పక్కదారి పట్టే అవకాశం ఉంది. కాబట్టి కార్యకర్తకు అనుగుణంగా కూడా గ్రూపులు లేకుండా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కలిసి కూడా కలిసికట్టుగా తెలంగాణలో బీజేపీ అధికారంకి వచ్చేలా తనం కష్టపడాలని చెప్పేసి రాజాసింగ్ చాలాసార్లు చెప్పిన నేపథ్యంలో కూడా కిషన్ రెడ్డి వారిపై కూడా చెప్పినప్పుడు ప్రతిసారి కిషన్ రెడ్డి నా మాట వినడం లేదని చెప్పేసి రాజాసింగ్ డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఇక అసెంబ్లీలో కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు బీజేపీ తరఫున గెలిచారో వాళ్ళకు కూడా పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి. అసెంబ్లీలో స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు. పార్టీకి కొన్ని గైడ్లైన్స్ అంటే కొన్ని డెడ్లైన్స్ పెట్టడం జరుగుతుంది. ఏ విషయాలు చర్చించాలో అవే పార్టీ ముందే నిర్ణయించిన నేపథ్యంలో కూడా తమ వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీకి సంబంధించినట్టు కాకుండా తమ వ్యక్తిగత అభిప్రాయాలు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో చర్చించే అవకాశం తమకు లేకుండా పోతుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మాత్రం మాకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని చెప్పేసి రాజాసింగ్ చెప్తున్నట్టు సందర్భం. ఇక కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ కూడా ఇవ్వాలి. కాన్స్టిట్యున్సీలో ఏ విషయాలు జరిగినా కానీ ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ ముందుగానే ప్రోటోకాల్ పాటించాలి, సదరు వ్యక్తికి ఎమ్మెల్యేకి చెప్పాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో హైదరాబాద్ సంబంధించినటువంటి సీటు ఎంపీ ఎలక్షన్లో కూడా మాధవీలతను సెలెక్ట్ చేసినప్పుడు కూడా అది నా కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. కాబట్టి నాకు చెప్పకుండా ఒక క్యాండిడేట్ని ఎలా సెలెక్ట్ చేస్తారని చెప్పేసి రాజాసింగ్ చెప్పిన నేపథ్యంలో కూడా ఈ పూర్తి విషయాలు తీసుకోవాలని చెప్పాను. మొత్తంగా చూస్తే అంటే ఎవరైనా ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే ఎప్పటికైనా తన ఇంటికి తాను చేరుకుంటారు. కాకపోతే ముందో వెనుక ఉంటుంది. అది కూడా అలాగే నేను కూడా బీజేపీలోకి ముందో వెనుకో కంపల్సరీ చేరుతానని చెప్పేసి కొంతమంది క్యాడర్కి ఆయన లీకులు ఇస్తున్నారు. ఇక మరొక వైపు కేంద్రం నుంచి ఎలాగైనా నాకు కంపల్సరీ ఫోన్ వస్తుంది, కేంద్ర పెద్దల నుంచి నాకు పిలుపు వస్తుంది. వచ్చిన రోజే వాళ్ళ సమక్షంలో నేను బీజేపీలో మళ్ళీ చేరుతాను. చేరిన తర్వాత బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్తో తన యుద్ధం ఎలా ఉంటుందో మీరే చూస్తారని చెప్పేసి చెప్తున్న సందర్భం. ఇది రాజాసింగ్కి సంబంధించి పూర్తి ఎంట్రీ మళ్ళీ బీజేపీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రాజకీయ పరిణామాలు బీజేపీలో ఈ విధంగా ఉన్నాయి భారతి.